దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. ఏప్రిల్ మాసంలో 29వ తేదీ అనగా మంగళవారం తిథి అండి. ఈ రోజున మీన రాశి వారి జాతకులు మీకైతే విపరీతమైన అదృష్టం పట్టబోతోంది. ఖచ్చితంగా ఈ రోజు ఇలాగైతే జరగబోతోంది. అసలు ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఎప్పుడూ శ్రమ పడుతూ ఉంటారు. చిన్నతనం నుంచే బరువు బాధ్యతలు మోసిన వారుగా ఉంటారు. ఇక నిజంగా చాలా అంటే చాలా మంచివారు. వీరి దగ్గర అన్ని రకాలైన మంచి గుణాలు తప్పక ఉంటాయి. వీరి గుణగణాలు చూస్తే గనక కీడు మేలు అన్నీ కూడా వీరు సమానంగా ఎంచగలిగే శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు. అలాగే ఏ పనికి ఎవరు నిపుణులో చక్కగా గుర్తిస్తారు. ఇక కుటుంబ బంధాలు, బాధ్యతలు ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు అన్ని రకాల ఫలితాలను వీరు ఈ యొక్క తేదీల్లో పొందుకోబోతూ ఉన్నారు. అయితే ఈ తేదీన ఈనాడు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. వ్యాపార స్థానంలో కొత్త కొత్త మార్పులు చేయడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచించినా కావచ్చు, వీరికి అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఇంతవరకు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, నూతన వాహనం కొనడం కానీ, అలాగే నూతన గృహం నిర్మించాలి అనుకున్నా కానీ వారికి ఇప్పుడు అనుకూల ఫలితాలు ఏర్పడి చక్కటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఇక ఏదైనా ఫ్లాట్ కానీ, పొలం కానీ కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశిలోని విద్యార్థులకైతే మేలుకరమైన ఫలితాలున్నాయండి. ఈ రాశిలోని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు బంగారం కొనే పరిస్థితులు కూడా కానవస్తున్నాయి. ఇక శుభ కార్యక్రమాల నిమిత్తం దూర ప్రయాణాలకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ క్షేమం కోసం వీరు ఇంతవరకు ఆలోచించిన, ఇంతవరకు చేసిన శ్రమ అంతా కూడాను, వీరికి ఉన్న ప్రతి ఒక్క చికాకు కూడాను ఇప్పుడు తొలగిపోబోతూ ఉంది. కుటుంబ జీవిత భాగస్వామి కూడా వీరికి చక్కటి మంచి తోడ్పాటు అందిస్తారని చెప్పొచ్చు. ఇక కుటుంబంలోని సభ్యులు, సంతానం పట్ల మీరు సంతృప్తికరంగా ఉంటారు. గృహంలోని చిన్న చిన్న అలజడి ఎదురైనా అవి తొందరలోనే సమసిపోతాయి. ఇక ముఖ్యంగా ఈ రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందుకునే అవకాశం ఉంది. అధికారుల ప్రశంసలు కూడా వీరికి దక్కబోతున్నాయి. అలాగే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో మంచి శాలరీ ప్యాకేజీతో మీకు ఒక మంచి ఉద్యోగం అనేది లభించబోతుంది. ఉద్యోగ స్థానంలో ఏమైనా చిన్నపాటి మార్పులు ఉంటే గనక మీరు వాటికి రాజీ పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ప్రతినిత్యం దినచర్య ప్రారంభించేటప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే లక్ష్మీదేవిని నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా మరిన్ని మేలుకర ఫలితాలు పొందుకుంటారు. మీకు ఖచ్చితంగా ధన ప్రాప్తికి ఏ విధమైన లోటు కూడా ఉండదని చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.